హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు iFrames మీడియా. ఈరోజు ఒక కొత్త ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేసాను. మరి గెస్ట్ ఎవరా అని మీ అందరూ చాలా క్యూరియాసిటీతో చూస్తున్నారని నాకు కూడా తెలుసు. బట్ ఆ గెస్ట్ ఎవరో చెప్పే ముందు చిన్న క్లూ ఇస్తాను. ఆల్మోస్ట్ ఒక 15+ ఇయర్స్ నుంచి తను ఇండస్ట్రీలోనే ఉన్నారు అండ్ తను చాలా డిఫరెంట్ రోల్స్ చేశారు. ఒక యాక్ట్రెస్గా అండ్ వెబ్ సిరీస్ చేశారు అండ్ ఇప్పుడేమో ఒక ప్రొడక్షన్ కంపెనీలో ఉన్నారు అండ్ ఇంతకుముందు వచ్చేసి ప్రోగ్రామింగ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. చాలా పాపులర్ యాక్ట్రెస్గా కంటే కూడా తను మాట్లాడే మాటలు చాలా పాపులర్ అయ్యాయి. తను ఎవరో కాదు, గాయత్రి గుప్తా ఈరోజు మనతో పాటు ఉన్నారు. హాయ్ గాయత్రి. ఎక్సైటెడ్ సీన్స్. వెరీ మచ్ ఎక్సైటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ ఇట్స్ యూ. థ్యాంక్ యూ. నా కాంప్లిమెంట్ అయితే. థ్యాంక్ యూ. సో ఏంటి అసలు ఏం చేసావు ఈ గ్యాప్లో? ఏ గ్యాప్లో? ఈ ఇంటర్వ్యూలు ఇవ్వని గ్యాప్లో, మా అందరికి కనిపించని గ్యాప్లో. బేసిక్గా అంటే ఊరికే న్యూస్లో ఉంటే కూడా బోర్ కొట్టింది. సో ఇది కాదు కదా మనం చేసే పని. కొన్ని రోజులు దాక్కుందాం. బేసిక్గా ఏది ఎక్సైట్మెంట్ ఇస్తే దాని వెనకాల పరిగెడుతూ ఉంటాం అనమాట. సో యాక్టింగ్ కొన్ని రోజులు, డైరెక్టింగ్ కొన్ని రోజులు, ప్రొడక్షన్ మేనేజర్గా కొన్ని రోజులు. ఈ మధ్య నేను లైట్ సెట్ చేయడం అవన్నీ కూడా నేర్చుకుంటున్నా. వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. సో టెక్నికల్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ జాబ్లు ఇష్టం అనమాట అయితే. సో ఏంటి ఇప్పుడు కొత్తగా ప్రొడక్షన్ కంపెనీ గురించి చెప్పు. సో పర్పుల్ అండ్ గోల్డ్ ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పి వీ స్టార్టెడ్ కంపెనీ అనమాట. ఫ్రెండ్స్ అందరం కలిసి కొలాబ్ అయ్యి, ఇంట్రెస్టింగ్ పీపుల్ కొలాబరేషన్ లాంగ్ టర్మ్ అవుతుంది, వీళ్ళతో వైబ్ సెట్ అవుతుంది అనుకున్న ఒక 4-5 ఫ్రెండ్స్ కలిసి వి స్టార్టెడ్. దీని త్రూ అంటే ఇప్పుడు మా కోర్ టీంలో వీఆర్ స్పెషల్లీ మ్యూజిక్ అనమాట. సో మ్యూజిక్తో పాటు ఫిల్మ్స్ కానీ అవన్నీ వీఆర్ డూయింగ్ ఇట్. ఇప్పటికైతే ఒక 4 సాంగ్స్ రిలీజ్ చేసాం ఛానల్ త్రూ. స్టిల్ గోయింగ్. చాలా ఉన్నాయి, రిలీజ్కి కూడా రెడీగా ఉన్నాయి. ఓకే. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ హౌ థింగ్స్ ఆర్ చేంజింగ్. అంటే మళ్ళీ జీరో నుంచి మళ్ళీ ఇట్స్ నెవర్ బ్యాడ్ టైమ్ టు స్టార్ట్. ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఆర్ యూ హ్యావింగ్ ఫన్ ఇన్ లైఫ్? ఎస్ ఐ యామ్. సో ప్రొడక్షన్ కంపెనీ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగిన విషయాలు కానీ, అంటే యూట్యూబ్లో నువ్వు వచ్చిన ఇంటర్వ్యూస్, నువ్వు మాట్లాడిన మాటలు, థంబ్నెయిల్స్ డిఫరెంట్గా వేసేసి నీ గురించి వచ్చాయి. సో తర్వాత ఏమనిపించింది అంటే అంత బోల్డ్గా నేను మాట్లాడకుండా ఉంటే బాగుండేది అని అనిపించిందా ఏమన్నా, లేకపోతే నేను ఇలానే ఉంటానంటావా? బేసిక్గా నేనులా ఉండడానికి రిగ్రెట్ ఎప్పుడు అవ్వను. దట్స్ ద బ్యూటీ ఏంటి, నేను ఇలా ఉన్నాను కాబట్టి ఐఎమ్ మోర్ లైవ్లీ. నేను చాలా ఫుల్గా ఫీల్ అవుతాను. సో ఇది చాలామందిని డిసప్పాయింట్ చేసినా కూడా చాలామందికి హెల్ప్ అయింది. ఎప్పుడైనా సరే ఒక సొసైటీలో కొన్ని చేంజెస్ రావాలి అంటే ఎక్స్ట్రీమ్ వాయిస్ వినిపించాలి, ఎక్స్ట్రీమ్ క్రషింగ్ జరగాలి. అట్లయితేనే ఫర్దర్గా చేంజెస్ వస్తాయి. సో చేంజెస్ రావాలి, ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ రావాలి అంటే ఫస్ట్ దాన్ని అడ్రస్ చేయడం స్టార్ట్ చేయాలి. కనీసం అడ్రస్ చేసే ధైర్యం ఉంది నాకు. సో జీవితంలో ధైర్యం ఉంటే ఏమైనా చేయొచ్చు. యా, కరెక్టే నువ్వు చెప్పింది. ధైర్యం ఉండాలి, ధైర్యంగా అందరూ ఉండాలి. బట్ మన సొసైటీ, ఐ మీన్ వరల్డ్లో ఉండే ఎనీ సొసైటీ విమెన్ని సప్రెస్ చేసి ఉంది కదా. కొంచెం ఇది సీరియస్ టాపిక్ అనుకోకుండా సప్రెస్ చేసింది ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ నేను చూసిన సొసైటీలో. సో ఇప్పుడు ఒక అమ్మాయి వాయిస్ చేసింది, నువ్వు ఒక ఇండస్ట్రీలో ఉన్నావు, అది నీకు ఉపయోగపడిందంటావా? అలా ఓపెన్ అప్ అయి ఉండడం దానివల్ల నీకు ఏమైనా లాస్ అయిందంటావా? బేసిక్గా నాకు ఉపయోగపడిందా లేదా అనే దానికంటే కూడా నేను సమాజానికి ఎంత ఉపయోగపడాను అనే దాని గురించి నేను ఆలోచిస్తాను. బేసికల్గా పర్పస్ ఆఫ్ లైఫ్ అని అంటారు కదా, అదేమంత పెద్ద విషయం కాదు శోధించడానికి. నేను సొసైటీకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాను, నా వల్ల ఎంతమంది పాపులేషన్ రిలీఫ్ ఫీల్ అవుతున్నారు, నా సైడ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇది ఆలోచిస్తాను నేను. సో నేను ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు చేయగలుగుతున్నాను, దాని రిజల్ట్స్ ఏంటో కూడా విట్నెస్ చేస్తున్నాను. కాబట్టి ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐ హవ్ బీన్ డూయింగ్ ఈవెన్ దో ఇట్ ఈజ్ సాబిటైజింగ్ మై నేమ్. ఈవెన్ పేరు పాడైనా ఏదైనా నా పర్పస్ ఏంటో నాకు తెలుసు. సో ఐఎమ్ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ మీ బీయింగ్ మై సెల్ఫ్. సో ఇప్పుడు ఎలా ఉన్నాయి రిలేషన్స్? అంటే ఒక మూవీలో వచ్చింది కదా, ఆర్టిస్ట్గా వచ్చావు. ఒక మూవీ కాదు, 10-15 చేశాను కానీ ఒక హిట్. ఐ మీన్ ఒక హిట్ అయిన మూవీలో గాయత్రి గుప్తా అనగానే అందరికీ తెలుసు. అండ్ లేటర్ ఆన్ నీ క్యారెక్టర్, నువ్వు చేసిన క్యారెక్టర్స్ కంటే కూడా నువ్వు బాగా మాట్లాడతావు ఎనీ విషయం. సో నేను బేసిక్గా కంటిన్యూస్గా మాట్లాడదామని డిసైడ్ అయినవి కొన్ని రీజన్స్ ఉన్నాయి, చిన్న రీజన్సే.
బట్ అవి ఇంకోలాగా వెళ్ళినా కూడా నా పర్పస్ అయితే సాల్వ్ అయింది. ఎలా అంటే ఇప్పుడు నేను ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి, ఒక ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటే, నేను ఒక 5-6 సినిమాలు ఫెయిల్ అయినా సరే నా ఫస్ట్ సినిమా హిట్ అయితే అదే డెబ్యూ కింద కన్సిడర్ చేస్తారు. అక్కడ నుంచి నీకు ఫ్యూచర్ ఎలాగూ ఉంటుంది. అంటే నువ్వు ఒక సక్సెస్ఫుల్ సినిమా ఎక్స్పెరిమెంట్ చేయడానికి నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసుకునేంత డబ్బులు ఉంటే అది వేరు. ఇప్పుడు నాలాంటి పర్సన్ ఏంటి, ఐ డోంట్ హ్యావ్ సపోర్ట్, ఐ డోంట్ హ్యావ్ మనీ అండ్ ఐ డోంట్ నో వాట్ టు డూ. ఇలాంటి టైంలో నేను ఈ సబ్జెక్టే చేస్తా, ఆ సబ్జెక్టే చేస్తా అనే చాయిస్ ఉండదు. దొరికింది చేయడం, దాంట్లో ఏదన్నా లక్కీగా మంచి సబ్జెక్ట్ దొరికితే అది టర్న్ అవుట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ లక్ మీద నేను ఎంత డిపెండ్ అవ్వాలి? సో ఐఎమ్ ఆల్సో స్టోరీ టెల్లర్. అంటే నేను ఒక యాక్టర్గా స్టోరీ చెప్తున్నా, డైరెక్టర్గా స్టోరీ చెప్తున్నా, రైటర్గా స్టోరీ చెప్తున్నా, ఐఎమ్ స్టోరీ టెల్లర్. సో ఇప్పుడు నా ఇంటర్వ్యూలో కూడా నేను స్టోరీ చెప్తున్నా, నా స్టోరీ చెప్పుకుంటున్నాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా నా ఫ్యూచర్లో నా బయోగ్రఫీ తీయాలనుకున్నా కూడా ఇంటర్వ్యూస్ తీసిన చాలా ఇన్ఫర్మేషన్ అన్ని ఇంటర్వ్యూలో ఇలా చూస్తే బయోగ్రఫీ అట్లా ఆలోచిస్తూ ఐ లాఫ్ ఎట్ ఇట్. బట్ యా, ఇట్ ఈస్ ఫన్ అండ్ ఇది ఒక టాకింగ్, ఐఎమ్ జస్ట్ కమ్యూనికేటింగ్. ఇప్పుడు నేను చాలా లోన్లీగా ఉంటా లైఫ్లో, ఒకదాన్నే ఉంటా. ఒకదాన్నే ఉన్నప్పుడు నాకు కమ్యూనికేషన్ కావాలి. వీఆర్ ఆల్ సోషల్ యానిమల్స్. సో నా పక్కన ఉన్న వాళ్ళు ఎక్కువ మంది నాకు అంత ఫ్రెండ్స్ లేరు అన్నప్పుడు నేను ఇలా కమ్యూనికేట్ చేస్తుంటే నాకు చాలా రెస్పాన్సెస్ వస్తుంటాయి డిఎమ్స్లో, కింద కామెంట్ సెక్షన్లో. కొందరు ప్రేమ పంపిస్తారు, కొందరు తిట్లు పంపిస్తారు. బట్ ఐ హ్యావ్ లార్జర్ కమ్యూనికేషన్ నౌ. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఇన్ లైఫ్ అండ్ ఇట్స్ ఫన్. నువ్వు కామెంట్ సెక్షన్ అంటే గుర్తొచ్చింది. కామెంట్స్ నువ్వు ఎప్పుడు డిలీట్ చేయడం కానీ, దాన్ని అసలు ఆఫ్ చేయడం కానీ అలాంటిది ఏం కనిపించదు నాకు. అంటే ఏంటి, యూ వాంట్ టు నో వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ యూ అని, ఆర్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ ద పర్టిక్యులర్ సెషన్ ఆర్ వాట్ యు ఆర్ టాకింగ్ అనేది? సో బేసిక్గా కామెంట్ సెక్షన్లో కనిపించేది మన సొసైటీ రిఫ్లెక్షన్. ఓకే సో బేసిక్గా ఇలాంటి సొసైటీలో ఉంటున్నాం, ఇలాంటి వాళ్ళతో మనం డీల్ చేస్తున్నాం అంటే ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. ఈ కామెంట్స్ ఇంత ఫేమస్ అయ్యి, ఇంత ఇండిపెండెంట్గా ఉండి, ఇంత స్ట్రాంగ్గా ఉండి, ఒక కష్టం నుంచి అరే అది చిన్నది, లైఫ్లో ధైర్యం ఇంపార్టెంట్ అని ఒక ఫేస్లో ఒక హోస్ట్లోకి వచ్చి బతుకుతున్న అమ్మాయికి ఇంత వినిపిస్తుంటే, ఇన్నోసెంట్గా ఏం తెలియని అమ్మాయిల పరిస్థితి ఏంటి? సో నాకు ఈ వచ్చే కామెంట్ బేసిస్లో నాకు తెలుస్తుంది మన సొసైటీ ఎట్లా ఉంది, ఎలాంటి చేంజెస్ రావాలి సొసైటీలో అని తెలియడానికి వీఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. పీపుల్ లైక్ మీ ఆర్ గుడ్ ఎగ్జాంపుల్స్. సో ఐ నో వెల్, దీస్ ఆల్ గివ్స్ మీ ఐడియా హౌ సొసైటీ. సో ఇప్పుడు నువ్వే అన్నావు కదా లోన్లీగా ఉంటున్నావు ఆల్మోస్ట్ లైఫ్లో కూడా నువ్వేవో చాలా చాలా చూసి అందరికీ తెలిసిన విషయమే నీ స్టోరీ అంతా అందరికీ, అందుకే నేను పెద్దగా ఏం చెప్పట్లేదు దాని గురించి. సో ఈ లోన్లీనెస్ ఇప్పుడు కొన్ని చూసావు, నువ్వు ఇండస్ట్రీలో ఎలా ఉంటారో చూసావు, బయట యూట్యూబ్ ఛానల్లో నీ ఇంటర్వ్యూ చూసి రియాక్ట్ అయిన సొసైటీని చూసావు. ఏమనిపిస్తుంది అంటే అసలు మనుషుల మీదే నమ్మకం అనేది పోయిందా? అంటే అసలు ఎవరితోనైనా ఒక డీల్ చేయాలనుకో, ఐ మీన్ నువ్వు వర్క్లో ఉంటావు, ఒక అమ్మాయి బయట ఒక 1000 మంది ఉండే అబ్బాయిల దీంట్లో పనిచేస్తుంది, ఎలా నమ్మకం అనేది అసలు ఆ వర్డ్ అనేది పోయిందంటావా? ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, సడన్గా మనకు దారి తెలియలేదు అనుకోండి. ఇప్పుడు గూగుల్ ఉంది, ఒకప్పుడు అయితే మనం ఏం చేసేవాళ్ళం, ఎక్స్క్యూజ్ మీ నాకు దారి తెలియట్లేదు చెప్తారా. రోడ్డు మీద ఎవరినో నమ్మితేనే పనులు జరుగుతాయి. కానీ 100% వాడిని నువ్వు మోసం చేయట్లేదు అని గ్యారంటీ ఉందా? లేదు. సో నమ్మకం అనే కోషంట్ లైఫ్లోంచి తీసేస్తే, అసలు నమ్మకం పెట్టుకోకుండానే పని స్టార్ట్ చేస్తే ఇట్స్ మోర్ పీస్ఫుల్. లైక్ నీకు ఎక్స్పెక్టేషన్సే లేనప్పుడు నిన్ను ఏం బాధ పెట్టలేరు ఎదురుగా మనిషి. సో అట్లా వెన్ యూ డోంట్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద అదర్ పర్సన్, ఇట్ ఈస్ లైక్ డిటాచ్మెంట్ లైఫ్ స్టైల్ అనమాట. సో ఈ డిటాచ్మెంట్లో కూడా ఒక మైక్రో అటాచ్మెంట్ మెయింటైన్ చేయొచ్చు సొసైటీతోని. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ డిటాచ్మెంట్ ఇన్ అటాచ్మెంట్ అండ్ అటాచ్మెంట్ ఇన్ డిటాచ్మెంట్. అట్లా ఇప్పుడు నువ్వు అదే ఐ మీన్ ఫ్యామిలీ లేకుండా ఒక్కదానివే అమ్మాయివి ఇంత డీల్ చేస్తున్నావు లైఫ్ని, ఎప్పుడు ఫినాన్షియల్ ఏదో ఒకటి ఎవరికో ఒకరికి వస్తూనే ఉంటుంది, అందరికీ వస్తుంది. నువ్వు ఏ రిలయన్స్ టాటా వీళ్ళకి కూడా వస్తుంది, నాకు వస్తుంది, నీకు కూడా వస్తుంది. బట్ నీ విషయం ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది లేదు. నేను ఎప్పుడు ఒక పోస్ట్ చూసా, అందుకే ఇది అడుగుతున్నా నేను. నా దగ్గర అమౌంట్ లేదు, ఎవరైనా హెల్ప్ చేయండి అని పోస్ట్ చేసావు. నేను అమౌంట్ చేసావు ఫేస్బుక్లో. నేను ఎప్పుడు చేశానంటే కరోనా లాక్డౌన్ టైం, అదే టైంలో ఆ టైంలో నేను మా కమ్యూనిటీలో మొత్తము ఒక కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి.
ఆ జరుగుతున్న టైంలో మొత్తం 300 ఫ్యామిలీస్ దాకా మైగ్రేట్ అయిపోయే పొజిషన్లో ఉన్నారు, కానీ వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, తిండి లేదు. ఓకే. అక్కడ ఉన్న బిల్డర్స్ అందరూ గివప్ చేసేసారు. సో వాళ్ళందరూ ఫ్యామిలీస్ అందరూ తినడానికి కష్టపడుతున్నారు. అండ్ ఇట్ డిడ్ నాట్ నో వాట్ టు డూ, బట్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్. సో అట్లీస్ట్ ఫేమస్ ఫేస్ ఉంది కదా, ఇది వాడుకుందామని అలా ఒక 300 ఫ్యామిలీస్కి నేను ఒక ఫస్ట్ లాక్డౌన్ టైం మొత్తం ఫుడ్ అరేంజ్ చేశాను. ఓకే ఓకే ఓకే, ఫైన్ 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 ఫైన్. యా యా, అదే టైంలో నేను కూడా ఆ పోస్ట్ చూసింది. అయితే అదే అంటుంది ఇప్పుడు, సరే ఇది లాక్డౌన్ టైంలో నువ్వు వాళ్ళకి హెల్ప్ చేసావు, ఓకే, బట్ నీకేమైనా హెల్ప్ కావాలి అంటే ఫైనాన్షియల్? ఇప్పుడు ఎకానమీ ఒక రేంజ్లో పెరుగుతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిన ఈ టైంలో ఐఎమ్ బ్రోక్. వన్స్ ఇన్ అ వైల్ మమ్మీస్ దేర్, వన్స్ ఇన్ అ వైల్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్, నా చుట్టుముట్టు ఉండే ఫ్రెండ్స్ నా మీద చెక్ చేస్తుంటారు. యా, అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ సర్కిల్లో మా ఫైనాన్షియల్ డీలింగ్స్ ఎలా ఉంటాయంటే, నేను ఒకరికి డబ్బులు ఇస్తున్నాను అంటే అవి మళ్ళీ వస్తాయన్న గ్యారంటీ లేనప్పుడే ఇస్తాను. అవి అలాగే ఉంటాయి ట్రాన్సాక్షన్స్. అండ్ ఒక్కసారి ఇప్పుడు లైఫ్ స్టైల్స్ చేంజ్ అవుతున్నాయి, చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా సింగిల్గా ఉంటున్నారు. అంటే ఒక ఫ్యామిలీ లైఫ్ స్టైల్ అంటే పెళ్ళి చేసుకొని అత్త కోడలు మామ అమ్మ నాన్న ఈ లైఫ్ స్టైల్ నుంచి ఫ్రెండ్స్ లివింగ్ టుగెదర్ అనే లైఫ్ స్టైల్కి కొంచెం షిఫ్ట్ అవుతుంది సొసైటీ. సో ఈ షిఫ్టింగ్లో ఏంటంటే ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసే ఫ్రెండ్స్, ఫ్యామిలీ లాగా ట్రీట్ చేయబడే ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళతో దర్ ఆల్వేస్ దేర్ మనకంటూ. ఇప్పుడు బయట కనిపించే గాయత్రి అందరికీ తెలుసు, బాగా మాట్లాడుతుంది, ఓపెన్గా మాట్లాడుతుంది, ఏ విషయం గురించి ఏం దాచుకోదు. అసలు ఇక్కడ ఏముంది నీకు? వాట్ ఈస్ ఇన్సైడ్? ఇట్లా వెరీ సెక్సీ బాడీ. ఓకే ఫైన్. అంటే అసలు నువ్వు మనసులో ఏమనుకుంటావు ఎవరి గురించి? ఇప్పుడు నన్ను కలిసావు, నీకు పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ ఇట్లాంటివి తెలుస్తాయి కదా, ఇప్పుడు ఇంత లైఫ్ చూసాక వీళ్ళని ఎంత దాకా రానివ్వాలి, ఇవన్నీ తెలుస్తుంది కదా. సో అట్లా ఏమనుకుంటావు నువ్వు అంటున్నాను, ఒక ప్లేస్ గురించి, ఒక అంటే ఇప్పుడు నాకు ఒక మనిషిని కలిస్తే పాజిటివ్ వైబ్ కనిపించింది అనుకో, ఇఫ్ ఐ ఫీల్ దట్ నేను నాన్ స్టాప్ గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడిస్తా. అదే వైబ్ నచ్చకపోతే నువ్వు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా మూవ్ అవ్వాలని ట్రై చేసినా బాయ్ చెప్పేది పారిపోతా నేను. అంతే, వైబ్ చాలా ఇంపార్టెంట్ నాకు, పీస్ఫుల్ పీపులే ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటి అసలు నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అవును, ఏంటి మొన్న నేను ఈ ఇట్లా సంథింగ్ ఏదో బ్యాండేజ్ చూసాను నేను, ఏమైంది? ఫ్రాక్చర్ అయింది. అచ్చో, ఓకే. బైక్ మీద అది కూడా సెట్ వేస్తున్నాను నేను, నెక్స్ట్ షో ఒకటి ప్లాన్ చేస్తున్నా. ఓకే. ఆ సెట్ వేస్తుంటే సడన్ గా ఒక వస్తువు అవసరం పడి కార్ అవైలబుల్ లేక బైక్ మీద ఏమైతుంది అని చెప్పి స్టార్ట్ చేసావా? లేదు, నేను మా ఏటి డ్రైవ్ చేశాడు, నేను వెనకాల కూర్చున్నాను, వేరే బండి స్పీడ్ లో వచ్చి గుద్దేసింది, కింద పడ్డా, ఇక్కడ రిబ్ కేజ్ లో ఒక బోన్ ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బెటర్, ఇంకొక 1 month లో ఐ విల్ బి మచ్ బెటర్, మళ్ళీ బ్యాక్ టు వర్క్ వెళ్ళిపోవచ్చు. సో అంటే ఇంట్లో కూర్చొని కూడా పిచ్చిలేస్తుంది. అండ్ ఐఎమ్ లైక్ హ్యాపీ దట్ ఐఎమ్ రైటింగ్ అండ్ ఐ ఫినిష్ ద స్టోరీ. ఓన్లీ రైటింగ్స్ వరకేనా, మళ్ళీ డైరెక్షన్లో? ఇదే చెప్తున్నా కదా, ఐఎమ్ ఏ జాక్, కాంట్ స్టాప్ డూయింగ్ జాక్ షిట్. సో అన్నీ చేస్తూనే ఉంటా. ఇప్పుడు నువ్వు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ అని ఎప్పుడో చెప్పావు నాకు, ఏంటి దాని గురించి చెప్పు. అంటే కుకింగ్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అసలు? అంటే వెజిటేరియన్ కదా నువ్వు? నేను వెజిటేరియనే, బేసిక్గా మై వెరీ ప్యాషనేట్ ఫుడీ. అది చాలా లేట్గా రియలైజ్ అయినా నేను. నాకు ఫుడ్ అంటే టేస్టీ ఫుడ్, మంచిగా స్మెల్ వచ్చే ఫుడ్, హెల్త్కి మంచిగా ఉండే ఫుడ్, ఇవన్నీ చాలా ప్రెజెంటేషన్ బాగుండాలి, అది మ్యాండేటరీ ఎలాగో, బట్ టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉండాలి. సో ఇవన్నీ చిన్నప్పుడు మా అమ్మతో రిక్వెస్ట్లు పెడితే మా అమ్మ నువ్వు పెద్దగా అయినాక చూద్దాం అని చెప్పి జోక్లు వేసేది. సరే పెద్దగా అయిన తర్వాత ఐ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ఐ థింక్ ఐ లవ్ ద వే ఐ కుక్. అండ్ అట్లానే సాక్షి టీవీలో కూడా కుకరీ షో చేశా 2008లో. దట్ వాజ్ ఆల్సో గ్రేట్ హిట్. ఐ గాట్ ద హైయెస్ట్ టీఆర్పీస్ అండ్ ఫస్ట్ యాడ్స్ ఇన్ సాక్షి టీవీ లాంచ్ అయిన తర్వాత. అలా ఒక 1 year టీవీ షో కుకరీ షో చేశాను, అంటే డిఫరెంట్ షోస్ చేశాను, బట్ దట్ వాజ్ మై ఫేవరెట్. సో ఇప్పుడు మళ్ళీ అలా కుకరీ షో, మళ్ళీ కుకరీ షోనా? ఓకే. ఈసారి నేను కొంచెం నా స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్లో బాగా చేస్తావు అనమాట. నేను ఎంజాయ్ చేస్తాను. ఇంకేంటి నీ హాబీస్ ఏంటి? కుకింగ్, ఓకే. ఇంకా పెట్స్ అంటే ఇష్టం తెలుసు నాకు. పెట్స్ ఉన్నాయి, సో మోస్ట్ ఆఫ్ ద టైం వాటితోనే ముచ్చట్లు చెప్తా. అవును, ఫొటోస్ పెడుతుంటా, చూస్తాను నేను. సో కమ్యూనికేట్ చేస్తాయి. బేసిక్గా డాగ్స్ ఆర్ లైక్ బేసిక్గా ద బిగ్గెస్ట్ డాక్టర్ ఐ హ్యావ్ అరౌండ్. సో ఏ బాధ ఉన్నా వాడు పక్క నుండి కొంచెం స్నగుల్ చేసి స్పూనింగ్ చేసుకొని కొంచెం పడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇందాక కూడా చెప్పావు చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటావు, బట్ అవి బయటికి రావు. కొంతమందికి పేరు వస్తూ ఉంటుంది, ఇంత చిన్న హెల్ప్ చేసినా కానీ, ఐ మీన్ యాక్టర్లే అనుకో, లేకపోతే ఇంత చిన్న చేసినా కానీ వచ్చేస్తూ ఉంటుంది.
అంటే మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ ఆ ఎంపతిని కూడా తీసుకోకుండా ఉంటారు, టేక్ ఇట్ గ్రాంటెడ్ అంటారు చూడు, అలా వాళ్ళకి అంటే బేస్ మన సొసైటీ అంతా, అందుకే నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చేస్తా ఏది చేసా కూడా. సో మనం ఒకలాగా చేస్తే మనకు ఒకలాగా వస్తుంది అంతే అది. అండ్ ఐ ఫీల్ అన్నిటికన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్ నాకు ఎవరికైనా హెల్ప్ చేస్తేనే వస్తుంది. ఐ డోంట్ నో, ఐఎమ్ అడిక్టెడ్ టు హెల్పింగ్ పీపుల్ అరౌండ్, ఈజింగ్ పీపుల్స్ పెయిన్, అట్లీస్ట్ మాటలతో అన్న ఏదో ఒకటి చేయాలని. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది కదా, ఇప్పుడు శ్రీరెడ్డి ఉంది, నువ్వున్నావు, ఇంకొక అమ్మాయి ఎవరు, ఇట్లా మీ ఇద్దరే కొంచెం ఎక్కువ ఓపెన్ అప్ అయ్యి మాట్లాడారు. సో వాళ్ళకి ఫిల్మ్స్ ఎక్కువ లేవు, చేసావు బట్ ఎక్కువ లేకుండా ఉన్నాయి మీకు కావాల్సినగా. లేకపోతే ఇప్పుడు నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి ఓకే షీఈస్ బోల్డ్ అని ఒక ప్రింట్ పడిపోతుంది, ఆ బోల్డ్ క్యారెక్టర్సే వస్తుంటాయి. ఇది ఎక్కడ చేంజ్ అవ్వాలంటావు? చేంజ్ అవుతుంది అంటావు? అవుతుంది. ఎందుకంటే మార్కెట్లో అమ్మాయిలు వచ్చారు, చాలా మంది అమ్మాయిలు వచ్చారు, టెక్నికల్లీ ఎడ్యుకేటెడ్, ఫిల్మ్ కోర్సెస్ మీద టెక్నికల్లీ ఎడ్యుకేట్ అయిన అమ్మాయిలు వచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం ఒకసారి చదువుకున్న తర్వాత అమ్మాయి ఎంపవర్ అవుతుంది. ఎంపవర్ అయిన అమ్మాయిలు స్టోరీ డైరెక్షన్ టీమ్స్లోకి వచ్చినప్పుడు డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. సో అమ్మాయి చేతికి ఎప్పుడైతే సొసైటీలో సగం పైసలు డివైడ్ అవుతాయో, అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మనీ ఈజ్ ఇన్ మెన్ హ్యాండ్స్. నౌ మిలీనియల్ జనరేషన్ ఈజ్ ద మోస్ట్ మేజర్ జనరేషన్ వేర్ అమ్మాయిల పైసలు రావడం స్టార్ట్ అయింది. అంటే అమ్మాయిల చేతిలోకి సొసైటీలో డబ్బులు రావడం స్టార్ట్ అయ్యాయి. సో ఇలా ఇంకొన్ని ఒక 2-3 జనరేషన్స్ తర్వాత అమ్మాయిల చేతుల్లో పవర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇట్ విల్ బి ఈజీ ఫర్. అండ్ ఆల్సో ద గుడ్ థింగ్ ఈజ్ అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే క్యాజువల్ సెక్స్ లైఫ్ స్టైల్ అనేది నార్మలైజ్ అయింది. అసలు అంతకుముందు మాట్లాడే వాళ్ళు కాదు కదా క్యాజువల్ సెక్స్ అంటే. అసలు ముందు సెక్స్ అంటేనే ఓ మై గాడ్ సెక్స్ అని, ఇప్పుడు క్యాజువల్ సెక్స్ అనేది కూడా ఓకే ఫైన్ అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ కి అనుకుంటున్నాను నేను. ఒకప్పుడు ఈ జనరేషన్, మన జనరేషన్ కాకుండా బిఫోర్ జనరేషన్ వాళ్ళకి ఏంటంటే ఓన్లీ పెళ్ళైన తర్వాతే ఆర్గన్స్ పనిచేస్తాయి. అవును, పని చెయ్యవు వాళ్ళకి, లేదా కామ్గా ఉండేవాళ్ళు మరి. పని చెయ్యవు వాళ్ళ ప్రకారంగా. సో మన జనరేషన్ రియలైజ్ అయింది ఏంటంటే అరే ఫస్ట్ అవి మనం అడిగితే వచ్చినాయి కాదు, అవి నేచురల్లీ వి గాట్ ఇట్. సో దాన్ని రెస్పెక్ట్ చేయడం ఇంపార్టెంట్ అని రియలైజ్ చేసిన జనరేషన్ మంది. అందుకే వీఆర్ నాట్ దాట్ జడ్జ్మెంటల్. అయితే నువ్వేంటి ఇప్పుడు రిలేషన్లో ఉన్నావా, రిలేషన్లో ఏం లేకుండా ఉన్నావా? చెప్పాగా అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్. ఓకే, అలా అంటే కంటిన్యూస్గా ఉంటుందా? ఏదన్నా ఒక్కరెవరైనా కనిపించారా ఓకే వీళ్ళతో? బేసిక్గా అన్న మోనోగమిక్ పర్సన్. ఇంకా మోనోగమిక్ పర్సన్ అంటే అంతకన్నా ఐ గాట్ ఇట్. ఇప్పుడు ఏంటి ఫ్యామిలీతో రిలేషన్ ఎలా ఉంది? అమ్మ, సిస్టర్స్ ఉన్నారు, ఇక్కడ ఇంకొక సిస్టర్ ఉన్నారు కదా ఇండియాలో, అండ్ ఇంకొక సిస్టర్ బాడీ బిల్డరా ఏదో నేను పిక్చర్స్ చూసాను. నా తర్వాత సిస్టర్ పెళ్ళి అయిపోయింది, కొడుకున్నాడు, తను యుఎస్ లో ఉంటుంది. బాడీ బిల్డర్ ఉన్నారు. తర్వాత సిస్టర్ డైరెక్టర్. ఓకే. తర్వాత సిస్టర్ యుఎస్ ఆర్మీలో ఉంది, తనకు కూడా క్రేజీ బాడీ ఉంటుంది. అవునవును, చిన్నచెల్లి ప్రొఫెషనల్లీ బాడీ బిల్డర్. ఆన్లైన్ లో తీసుకుంటున్నట్టుంది కదా లాస్ట్ టైం? లేదు అంటే పోస్ట్ చేస్తుంది. యుఎస్ లో మొన్న కాంపిటీషన్ లో 3rd ప్రైజ్ వచ్చింది. వావ్, ఓకే. ఎలా అనిపిస్తుంది అంటే అందరూ ఒక్కొక్క డిఫరెంట్ ఫీల్డ్లో, యుఎస్లో ఒక ఆమెమో మిలిటరీలో, నువ్వేమో ఇద్దరేమో ఇక్కడ, ఇట్లా క్రేజీ ఫ్యామిలీ అనిపిస్తుంది నాకైతే సిస్టర్స్ అందరూ. ఇట్ ఈస్ ఎ మ్యాడ్ ఫ్యామిలీ. సో అప్పుడప్పుడు కలుస్తుంటారా మీరు ఏంటి ఎలా? ఇట్స్ బీన్ ఎ వైల్ యాక్చువల్గా. చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళలేదు కదా ఇంతవరకు యుఎస్ వెళ్ళలేదు. కానీ ఒక ఫ్యామిలీలో, ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీలో ఒక ఫాదర్ అనే క్యారెక్టర్ సరిగ్గా లేకపోతే ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుందో. మై ఫ్యామిలీ ఇస్ అన్ ఎగ్జాంపుల్. బట్ ద గుడ్ థింగ్ ఈజ్ ఐఎమ్ సో ప్రౌడ్. మొత్తం ఆల్ ద గర్ల్స్ ఇన్ మై హౌస్ రాక్, మై మామ్, మై సిస్టర్స్ అందరు కూడా ఎవ్రీబడి హెస్ గాట్ సెట్ ఆఫ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. అంటే ఒక లైఫ్ సింగిల్గా అమ్మాయివి నువ్వు బయట పడిపోయినప్పుడు ద కైండ్ ఆఫ్ వరల్డ్, ద వే వరల్డ్ ట్రీట్స్ యూ ఇస్ డిఫరెంట్. సో అలా అందరూ చాలా స్ట్రగుల్స్లోంచి పైకి వచ్చిన వాళ్ళమే, అందరూ కూడా సూపర్ ప్లేసెస్లో ఉన్నారు. సో ఐమ్ ప్రౌడ్. అందరూ ఎక్స్ట్రీమ్ ఉమెన్. ఇట్లా అంటే ఎప్పుడు చూసినా ఫైట్ చేసుకుంటూ అంటే ఫ్యామిలీతో, బయట సొసైటీతో, ఇండస్ట్రీలో టైర్డ్ అనిపించదా నీ బాడీకి, నీ మైండ్కి? టైర్డ్ అయిపోయాము, అబ్బాయి ఎవరైనా దొరికితే పెళ్లి చేసుకొని హాయిగా కాలు మీద కాలేసుకొని సెట్ అయిపోదామని? ఆ పాయింట్ వచ్చి పెళ్లి చేసుకున్నామంటే మళ్ళీ కొత్త సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, మళ్ళీ అక్కడ ఫైట్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవుతుంది. సో దానికంటే అంటే పెళ్లి చేసుకోవాలంటే బేసికల్గా ప్రతి అమ్మాయికి పెళ్లి చేసుకోవాలని ఉంటుంది, ఒక ఫ్యామిలీ కావాలని ఉంటుంది, ఒక లైఫ్ పార్ట్నర్ కావాలని ఉంటుంది. సో నీకు లైఫ్ పార్ట్నర్తో నువ్వు 100% పీస్ఫుల్గా, 100% రిలయబుల్గా, 100%
సెక్సిజం లేకుండా, క్యాస్టిజం లేకుండా, ఇన్ఈక్వాలిటీ లేకుండా 100% ఈ మనిషి నేను 100% భరించగలుగుతాను, తన ఫ్లాస్ నేను డీల్ చేయగలుగుతాను, ఆ ఫ్లాస్ తను డీల్ చేయగలుగుతాడు అన్నప్పుడు, ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఐ థింక్ అమ్మాయిలు ఆర్ అబ్బాయిలు షుడ్ డిసైడ్ ఆన్ గెటింగ్ మ్యారీడ్. అంటే ఒక లైఫ్ టైం కమిట్మెంట్ ప్రామిస్ అనేది పెళ్ళి చేసుకున్నా చేసుకోకున్నా వన్స్ యూఆర్ ఇన్ లవ్ అది వచ్చేస్తుంది. సో ఐ థింక్ మ్యారేజ్ షుడ్ బి జస్ట్ బి అ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ ఇన్ లవ్. అది వచ్చినప్పుడు యా ఇట్ విల్ హ్యాపెన్. అండ్ అది ఒక ఏజ్లో అని ఏమి ఉండదు కదా, ఎనీ ఏజ్లో చేసుకోవచ్చు కదా. అండ్ ఇప్పుడు ఇండస్ట్రీ విషయానికి వస్తే ఎక్కువ మంది యాక్టర్స్లు ఉంటారు, లేదంటే అప్పుడప్పుడు డైరెక్టర్లు కనిపిస్తుంటారు, టెక్నికల్గా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. సో లేని ఏరియాలో ఏ ఏరియాలో అసలు లేరు? అస్సలు లేని ఏరియా రైటర్స్. ఇప్పుడు నువ్వే ఉన్నావు రైటర్, స్పాట్ బాయ్స్. రైటర్స్ కూడా తక్కువ ఉన్నారేమో. రైటర్స్ తక్కువ ఉన్నారు, కానీ ఇప్పుడు అంటే పర్సెంటేజ్ ఆఫ్ ఉమెన్ వర్కింగ్ టెక్నికల్ ఫీల్డ్ లో కూడా పెరుగుతున్నారు. దేర్ ఆర్ సో మెనీ. నేను ఎక్కువ హిందీలో చూసాను, తర్వాత తమిళ్లో. ఇంకొక 5 years తర్వాత నెక్స్ట్ ఏవైతే బిగ్గర్ అకాడమిక్ అవార్డ్స్ ఫంక్షన్స్ వస్తాయో అప్పుడు మీకు తెలుస్తుంది. ఇంకో 5 years యూల్ సీ మార్కెట్లో మంచి పొజిషన్లో ఉన్నావు. ఇప్పుడు అంతా ఫ్రెష్ బ్యాచ్. ఇప్పుడు నువ్వు డిఫరెంట్ ఫీల్డ్స్లో ఎంటర్ అయ్యి ఉన్నావు కదా, యాజ్ అ రైటర్, యాజ్ అ డైరెక్టర్, యాజ్ అన్ యాక్ట్రెస్, ఇప్పుడు ఇంకేదో కూడా నేర్చుకుంటున్నా అని చెప్పావు. సో నీకు ఇది ఫిట్ అయింది, నేను ఇక్కడ ఉన్నా. అండ్ నాకు తెలిసి నీకు అందరినీ అంటే కంట్రోల్ చేయడం అంటే ఇష్టమేమో అనిపిస్తుంది నాకు. లేదు సో డైరెక్టర్ పొజిషన్, విచ్ పొజిషన్ ఎవరిని కంట్రోల్ చేయాలనిపిస్తుంది అంటే కొంచెం మిసోజనిస్టిక్ ఉంటారు కదా, వాళ్ళని కెలకాలనిపిస్తుంది, వాళ్ళతో పెట్టుకోవాలనిపిస్తుంది, వాళ్ళతో కొట్లాడాలనిపిస్తుంది, వాళ్ళని కంట్రోల్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో నీకు మంచి రిలేషన్తో ఎవరున్నారు? ఉన్నారు, బంచ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో బంచ్ ఆఫ్ పీపుల్తో నీకు మంచి రిలేషన్ ఉంది, బట్ స్టిల్ యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీ. అంతే, ఇంకా అంతే. అంటే ఇప్పుడు యాజ్ అ ఫెమినిస్ట్గా నేను నిన్ను రెస్పెక్ట్ చేస్తా, యాజ్ అ ఇండిపెండెంట్ ఉమెన్గా యు ఆర్ ఇన్స్పిరేషన్ ఇన్ మై లైఫ్. యాజ్ అ బోల్డ్ ఉమెన్ ఐ హ్యావ్ నెవర్ సీన్ అ ఉమెన్ లైక్ యూ, యు ఆర్ సో ఇన్స్పైరింగ్. But we don't want to work with you because I can't handle women with opinions. So yeah. But they won't. కానీ ఇప్పుడు ఇంకా మన పైసలు పెట్టుకొని మనం చేసుకోవాలి. సో అట్లా వస్తున్నారా ఇప్పుడు? అంటే నిన్ను చూసి వస్తున్నారు. ఇప్పుడు ఒక 3 ప్రాజెక్ట్స్ రిలీజ్ ఉన్నాయి. ఆ 3 ప్రాజెక్ట్స్లో కూడా నేనంటే ఇష్టం ఉండి నేనైతే ఆ క్యారెక్టర్లో బాగుంటాను అని ఫీల్ అయ్యి ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ వచ్చిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇప్పుడేంటి అప్కమింగ్ ఏవో ఉన్నాయి కదా నీవి? ఒక వెబ్ సిరీస్ నడుస్తుంది, ఇది కాకుండా ఇంకొక డైరెక్టర్తో కూడా మాటలు నడుస్తున్నాయి, చూడాలి. కొంచెం రికవరీ అయ్యేదాకా నేనేం గ్యారంటీ. ఇప్పుడు ఏంటి నువ్వు వెయిట్ పుట్ ఆన్ అయ్యింది యాక్సిడెంట్ వల్ల, లేకపోతే? యాక్సిడెంట్ ఒకటి, కరోనా ఒకటి. కరోనా తర్వాత 10 kgs పెరిగిపోయా, యాక్సిడెంట్ తర్వాత 11 kgs అయ్యాను. మళ్ళీ ఇప్పుడు అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఓన్లీ ఫ్రూట్ డైట్, వెజిటబుల్ డైట్ అట్లా. నన్ను అడుగు డైట్, నేను చెప్తాను నీకు. సో ఇప్పుడు పెట్స్తో ఉంటూ ఇలా లోన్లీగా ఉంటూ నీ రైటింగ్ ఏదో ఆల్రెడీ రాసేస్తానని చెప్పావు కదా, 1 or 2 stories ఎన్ని రాసావు? 10 stories రెడీగా ఉన్నాయి. సో వాళ్ళు దానికి నీకు ప్రొడ్యూసర్స్ కావాలి. సో ఆ ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నావా? యా, పిక్చర్స్ తీసుకొని పంపిస్తున్నాం అందరికి. అంటే మనం ఒక స్టోరీ రాసుకుంటే దాన్ని వేరే వాళ్ళకి రీచ్ అవ్వడానికి పిచ్ డెక్ అనే ఒక బుక్ అంటే ఒక ప్రెజెంటేషన్ తయారు చేసుకుంటాము. ఐ మేడ్ ఇట్, అన్ని ప్రొడక్షన్ హౌసెస్కి ఫార్వర్డ్ చేస్తున్నా, నరేషన్స్ ఇస్తున్నా. సో ఇప్పుడు నువ్వు ఈ నరేషన్స్ ఇస్తున్నా అని చెప్పావు కదా, ఇది అయిపోయిన తర్వాత అంటే నువ్వు యాజ్ ఎ రైటర్గానేనా, లేకపోతే యూ వాంట్ గెట్ ఇన్ టు యాజ్ అన్ డైరెక్టర్ ఆల్సో? ఆబ్వియస్లీ ఐ వాంట్ డైరెక్ట్ ద స్టోరీ ఐ రైట్. నీ స్టోరీ నువ్వు రాసిన స్టోరీ నువ్వే డైరెక్ట్ చేయాలి, అదే దీంతో. ఇంకొకటి, ఇప్పుడు జీవిత రాజశేఖర్ అని ఉన్నారు, ఇంకొక అలా డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు మంజులా కూడా వచ్చారు, మంజులా ఘట్టం నేను అప్పుడప్పుడు తీస్తూ ఉంటారు. వాళ్ళవి ఈ కమర్షియల్ హిట్స్ ఉన్నాయి కదా, ఈ ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, అంత కమర్షియల్ హిట్ ఫరా తంది తప్ప ఇంకొక డైరెక్టర్ తమిళ్లో తప్ప మనకి అలా అవ్వదేమో. బేసిక్గా నా సిచ్యువేషన్ వచ్చి నేను కంప్లీట్గా ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కటే రీజన్ అని నేను చెప్పలేను. నా హెల్త్ ఇష్యూస్ కూడా ఒకటి ఉన్నాయి. ఇప్పుడు ఐ హ్యావ్ దిస్ ఆటో ఇమ్యూనిటీ అని చెప్తుంటా కదా. సో దట్ హ్యాస్ బీన్ ద మేజర్ ఎనిమీ ఫర్ మీ ఇన్ మై లైఫ్. సో దాంతో కోపప్ చేస్తున్నాను కాబట్టి నేను 100% దాన్ని బ్లేమ్ చేయలేను. ఇట్స్ ఆల్ అంటే ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ మై
సొసైటీ రియాక్షన్స్, నీదర్ ఐ వాజ్ రెడీ ఫర్ మై హెల్త్ ఇష్యూస్. సో ఇదంతా నాకు సర్ప్రైజ్. సో ఎవ్రీ స్టేజ్లో నేను అది డీల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. ఐ నెవర్ స్టాప్ వర్కింగ్, కానీ ఎవరు నాతో జర్నీలో జాయిన్ అయ్యారు అనేది. ఇంకోటి, ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఉన్నావు లైఫ్లో. ఇప్పుడు సపోజ్ పెళ్ళయింది, ఆ హస్బెండ్ ఎవరో చూస్తారు, లేకపోతే అమ్మ నాన్న ఎవరో, అలా కాదు నీది. సో ఒక సర్టన్ ఏజ్ వచ్చేసిన తర్వాత నీకు అట్లా అలా అనిపిస్తుందా అని, జస్ట్ నా డౌట్ అది అడుగుతున్నా నేను. లోన్లీగా ఉన్నాను నేను, ఎట్లా నా లైఫ్ని ఎలా, రిటైర్మెంట్ లైఫ్ నేను ఎలా ఇచ్చేసుకోవాలి, అప్పుడు ఈ ప్లాన్స్ ఏంటి అని ఎట్లా ఏమైనా ఉందా? ఏమో నేను లైఫ్ అయితే ఫ్లోలో బతికేస్తున్నాను. ఐ డోంట్ మైండ్ ఎండింగ్ అప్ ఎనీవే. సో ఇప్పుడు నాకు వచ్చిన పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే, వాట్ ఇఫ్ అ గై లైక్స్ మీ అండ్ ఇఫ్ ఐ హ్యావ్ టు గెట్ ఇన్ టు అ ఫ్యామిలీ. ఎందుకంటే మోర్ దెన్ 14-15 years నేను సింగిల్గా ఉంటున్నాను కదా. సో ఫ్యామిలీ లైఫ్లో ఒక రిలేషన్షిప్స్, ఆ ఈక్వేషన్స్ అన్నీ మర్చిపోయి వాటికి దూరంగా ఉన్నాం. అవును. సో ఇప్పుడు నాకు ఆ కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉన్నాయి. సో హౌ షుడ్ ఐ డీల్? ఓకే, ఇప్పుడు వచ్చే నా పర్సన్ వాళ్ళ పేరెంట్స్తో ఎలా డీల్ చేయాలి, వాళ్ళ చుట్టాలతో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు ఉండాలి, అవన్నీ ఐ డోంట్ నో హౌ టు డీల్. సపోజ్ అంటే నువ్వు అదంతా ఫ్యామిలీ గేమ్లీ అంతా వదిలేసాయి, కానీ ఒక గాయ అంటే ఫ్యామిలీ నెక్స్ట్ ఆ అబ్బాయి అనేది ఇంపార్టెంట్ కదా. ఒక నీకు బాగా నచ్చాడే అనుకో, సో నువ్వు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవడానికి, ఆర్ఎల్స్ నాకు గై ఒక్కడే కాదు, బేసిక్గా నాకు ఫ్యామిలీ కావాలి. ఆనెస్ట్గా చెప్పాలంటే ఇప్పుడు మా పేరెంట్స్ అంటే సిచ్యువేషన్స్ ఏవైనా కానీ, వాళ్ళ తప్పు ఉన్నా లేకున్నా కానీ, నాకు పేరెంట్స్ నుంచి లవ్ దొరకలేదు. సో ఖచ్చితంగా నాకు ఇఫ్ ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్, ఐ వాంట్ మై గైస్ పేరెంట్స్ టు నన్ను ఒక వాళ్ళ పిల్లలాగా చూసుకోవాలని కోరిక. అది కూడా మళ్ళీ ఏంటి డిమాండ్ చేయను, ఐ విల్ హ్యావ్ టు ఎర్న్ దట్. సో ఐ విల్ ట్రై టు ఎర్న్. అండ్ కిడ్స్ ఇది ఉందా, ఆలోచన ఉందా? ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ కిడ్స్. ఇంత సైక్ వరల్డ్లో కిడ్స్ రీప్రొడ్యూస్ చేసి వాళ్ళని సైక్ చేసే ఉద్దేశం లేదు. సో అయితే ఇప్పుడు నీకు పెళ్లి చేసుకొని పిల్లలు కనకుండా ఉండే అబ్బాయి ఇప్పుడు తీసుకుంటున్నారు, అలాంటి డెసిషన్ కూడా తీసుకుంటున్నారు విమెన్ కదా. సో దే డోంట్ వాంట్ కిడ్స్, ఐ జస్ట్ వాంట్ అ గాయ్. అడాప్షన్ ఈజ్ ఆల్వేస్ ఎ చాయిస్, ఆర్ ఎల్స్ ఇంకేదో అసలు అడాప్షన్ కూడా లేదు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. న్యూ ట్రెండ్ ఒకటి నడుస్తూ ఉంది ఇప్పుడు. న్యూ ట్రెండ్ అంటే బేసిక్గా ఇప్పుడు ఒక కాలంలో ఏంటంటే మన పేరెంట్సే తీసుకోండి, వాళ్ళు అసలు పెళ్ళికి రెడీ ఉన్నారా, పిల్లలు కనడానికి రెడీ ఉన్నారో కూడా వాళ్ళకి తెలియదు. అసలు నా లైఫ్లో నేను ఏం చేస్తున్నానో నాకు తెలీదు. అట్లాంటిది ఒక లైఫ్ క్రియేట్ చేసేసి వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి, మనం కోపప్ కాలేని ప్రపంచంలో మన ఇన్సెక్యూరిటీస్ అని వాళ్ళ మీద రుద్దేసి, వాళ్ళని మెంటల్గా బ్రేక్ చేసేసి, ఇవంతా అవసరమా? సో అసలు బేసిక్గా నువ్వు అమ్మాయిలకి ఏం చెప్తావు అంటే, రూరల్ ఏరియా నుంచి రాని సిటీలో ఉండే అమ్మాయిలు కూడా చాలా విషయాలు తెలియదు. వాళ్ళు ఏదో జస్ట్ ఊరికే ఫంకీ డ్రెస్సెస్ వేసుకొని పబ్స్కి వెళ్ళంగానే లైఫ్ డీల్ చేస్తున్నట్టు కాదు, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నట్టు కాదు. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్, వాట్ యూ వాంట్ టు గివ్ అ సజెషన్? బేసిక్గా అమ్మాయిలకి ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ కనిపిస్తుంది, కానీ అది గ్యాలమే. అదొక క్యాపిటలిజం వేసే గ్యాలమే. ఇప్పుడు ఫెమినిజం అని వచ్చింది. ఫెమినిజం ఈజ్ ఓన్లీ టు ఎంపవర్ ఉమెన్కి కొత్త వింగ్స్ ఇచ్చి వాళ్ళ లిబర్టీని కాపాడడానికి వచ్చిన ప్రాసెస్ ఇది. కానీ ఫెమినిజం అనేది క్యాపిటలిస్టిక్ టర్న్ తీసుకున్న తర్వాత ఇది కూడా ఒక బిజినెస్ యూఎస్పీ అయిపోవడం వల్ల అమ్మాయిలకి రైట్ వే ఆఫ్ డైరెక్షన్ తెలీదు. ఇప్పుడు నేను చిన్న డ్రెస్ వేసుకుంటే నేను ఫెమినిస్టా, లేదంటే నేను ఒకరిని కొడితే ఫెమినిస్టా అనే క్లారిటీ కూడా లేదు. బేసిక్గా ఆపరేషన్కి అగెయిన్స్ట్గా పోరాడడం. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ ఇండిపెండెంట్ బై నాట్ ట్రబులింగ్ అదర్ పీపుల్ అరౌండ్ యూ? అక్కడ డిఫరెన్స్ వస్తుంది. సో మేక్ ష్యూర్ మీకోసం, మీ హ్యాపీనెస్ కోసం ఎవరిని బాధ పెట్టకుండా మీ హ్యాపీనెస్ కోసం మీరు బ్రతికే హక్కు మీకు ఉంది. ఆ హక్కు మనకి కాన్స్టిట్యూషన్ ఇస్తుంది, లా ఇస్తుంది. సో అది వాడుకొని మన లిబర్టీకి, మన సంతోషం కోసం, మన కెరీర్ కోసం, మన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం కష్టపడాలి. అది నువ్వు యాక్టింగ్ త్రూ చేస్తావా, ఫిల్మ్ ఇండస్ట్రీ త్రూ చేస్తావా, బిజినెస్ చేస్తావా, ఏదైనా మోడలింగ్ చేస్తావా, స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ పేరెంట్స్ అయినా పర్లేదు, మీ చుట్టాలైనా పర్లేదు, మీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయినా పర్లేదు, తప్పు ఉన్నప్పుడు కాన్ఫ్రంట్ చేయండి, అన్అపాలజెటిక్గా ఫైట్ చేయండి. బికాస్ ఇఫ్ నాట్ యూ, నోబడీ విల్ ఫైట్ ఫర్ యూ. నువ్వు కూడా ఇంతకుముందు మాట్లాడావు కదా, ఈ టాలీవుడ్లో కాస్టింగ్ కావచ్చు, అందరూ తమ్నైల్స్ కూడా పెట్టారు, నన్ను వాడు పిలిచాడు, ఇలా ఇంత అడిగాడు, లేకపోతే ఇలా రమ్మన్నాడు అని చెప్పి అలా వేశారు. సో అసలు దాని గురించి ఏం మాట్లాడతావు నువ్వు? అంటే ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఇదే, నీ వాయిస్ ఏంటి దాని మీద, నీ ఒపీనియన్?
ఏముంది ఇంకా మనం పర్సనల్గా కొట్లాడడమే, ఎవరు దేకరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడినా కూడా దానికి అంటే ఏంటి నేను ఇలా అనేది పేరు పాడు చేస్తూనే ఉంటారు. అలా కాదు. ఇప్పుడు నువ్వు ఒక క్యారెక్టర్ దీనికోసం వాళ్ళ ఆఫీస్‌కి వెళ్తావు. వాళ్ళు నిన్ను అడుగుతారు. అదేంటి మీకు ఇచ్చే డాక్యుమెంట్‌లోనే ఉంటుందని నేను విన్నా నేను. నో. అదేమన్నా లీగలా? నేను అలా విన్నా నేను. ఇప్పుడు యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు హీరోయిన్‌గా కావాలి అని అనుకుంటే ఓకే. ఇంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ ఫర్ యువర్ వర్క్ ఇన్ ద ఫిల్మ్. ఇంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ నువ్వు వచ్చినందుకు అని నేను విన్నది. అంటే మాట్లాడతారు అలా, కానీ అది పేపర్ మీద వేరేలాగా ఉంటుంది. నేనైతే కాస్టింగ్ ఏజెన్సీస్ ఇలానే ఇస్తాయి. సో వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి అమ్మాయిలు కూడా వస్తారు. అసలు అది అక్కడ ఇష్యూనే లేదు. వాళ్ళకి ఇష్టమయ్యి వాళ్ళే అక్కడికి వచ్చినప్పుడు నీకేంటి ప్రాబ్లము? అలా కూడా ఉన్నారు. సో ఇప్పుడు నేను అనేది నువ్వు నిన్ను అడుగుతారు అనుకో, నువ్వు కాదు అంటావు. కాదు అన్నప్పుడు వాళ్ళు నేను తీసేస్తారా? అంతే. ఇప్పుడు నీకు ఇంకొక అమ్మాయిని పెట్టుకుంటే ఆ అమ్మాయి నాకు ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ వస్తున్నా అంటే నువ్వు ఎందుకు? సో ఇప్పుడు ఆ అమ్మాయిలని ఏమంటావు నువ్వు? ఇప్పుడు అసలు అలా అడిగే వాళ్ళని ఏమంటావు? అలా వచ్చే అమ్మాయిలని ఏమంటావు నువ్వు? ఇప్పుడు ఒక అమ్మాయిని మన సొసైటీలో తొక్కడము అంటే ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది అది రకరకాలుగా ఉంటుంది. ఇక్కడ నాకు ఇష్టం లేదు చేయడం అని నేను పనులు పోగొట్టుకోవడం ఒకలాంటి సపరేషన్ అయితే, ఇది తప్ప నాకు ఇంకొక చాయిస్ లేదని ఇష్టం లేకుండా దానికి సరెండర్ అయిపోయి వెళ్ళిపోవడం ఒకటి. ఇంకా ఏంటి, ఇప్పుడు నేను చెప్పినట్టు మోనో, పాలియామరస్, పాలిగమీ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెక్షువల్ ఓరియంటేషన్స్ ఉంటాయి. సో నీకు ఇప్పుడు పాలిగమీ పీపుల్ అనుకో, వాళ్ళకి ఇట్స్ ఈజీ, క్యాజువల్ సెక్స్ ఈజ్ ఈజీ. అలాంటి వాళ్ళకి ఇప్పుడు దాంట్లో నువ్వు వెళ్తుంటే, ఇఫ్ వాట్ అబౌట్ టాలెంటెడ్ పీపుల్ హూ డోంట్ వాంట్ టు డూ దట్, ఇట్స్ అ ప్రాబ్లం. కానీ వాళ్ళని ఏమనేటట్లేదు, ఎందుకంటే దే ఆర్ ఓకే విత్ ఇట్. కన్సెన్షువల్గా జరుగుతున్నంతసేపు నోబడీ హ్యాస్ అ రైట్ టు క్వశ్చన్ దెమ్. సో అలా టిపికల్లీ కాంప్లికేట్ చేసి వదిలిపెట్టిన సిస్టమ్ ఇది. దీంట్లో చేంజెస్ రావాలి అంటే దీనికి ఇంకా చాలా గ్రూప్ డిస్కషన్స్ జరగాలి. చాలా ఉమెన్ కూర్చొని ఇలా చేసిన వాళ్ళు, చెయ్యని వాళ్ళు, స్ట్రగుల్స్ ఏంటి, ఇలాంటి టాపిక్ మీద పెద్ద పొజిషన్స్లో కూర్చున్న ఉమెన్, చాలా ఘోరంగా ఎక్స్‌ప్లాయిట్ అయ్యబడిన ఉమెన్, వీళ్ళందరూ ఒక గ్రూప్ చేసి ఒక హ్యూజర్ ప్లాట్ఫామ్ మీద గ్రూప్ డిస్కషన్స్ జరిగితే ప్రాబబ్లీ అప్పుడు సొల్యూషన్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ అమ్మాయిలు అనుకోవడమే కానీ ద మేజర్ ప్రాబ్లమ్ ఈజ్ ఎకానమీ. ఈవెన్ అమ్మాయి కూడా అమ్మాయికి సపోర్ట్ చేయదేమో కదా, చెయ్యరు. నోబడీ స్టాండ్స్ ఫర్ యూ. అంటే ఇన్ని ఏళ్ళ నుంచి ఇంత మొత్తుకున్నా కూడా ఒకరు కూడా వచ్చి నేను నీకోసం నిల్చుంటా అన్న మనుషులు లేరు. నేను వెళ్ళి ఒకరి కోసం నిల్చొని బిస్కెట్ అయిన సిచ్యువేషన్ కూడా ఉంది అట్లా. సో ఇప్పుడు కొత్తగా వచ్చే అమ్మాయిలు ఉన్నారనుకో, ఇలాంటి సిచ్యువేషనే ఉంది. ఒకసారి ఎప్పుడు మాధవీలత ఇదే విషయం గురించి తను అనింది. అంటే వెళ్ళిపోవచ్చు కదా అన్నారంట. అంటే ఐ మీన్ నీకు చేయడం ఇష్టం లేదు, అట్లా వాళ్ళు నిన్ను పిలుస్తున్నారు, నీకు అలా చేయడం ఇష్టం లేనప్పుడు నువ్వు ఎందుకు సినిమాలో చేస్తావు, వేరే ఏదైనా చూసుకో అన్నారంట. సో అలా ఆమె ఏమంటుందంటే నా ఇంట్రెస్ట్ అందులోనే ఉంది అనేసి అంటుంది. సో నువ్వేమంటావు అలానే? ఇప్పుడు అక్కడ నేను ఒకటి రేప్ చేయడానికి వస్తున్నాడు అంటే నువ్వు అసలు ఎందుకు పుట్టావు, చచ్చిపోయి ఉండాల్సింది అనే డిస్కషన్ అది. ఇప్పుడు మనం ఒక క్యూరియస్ బ్రెయిన్ ఉంది, నువ్వు ఒక బిజినెస్ చేయాలనుకున్నావు, ఆ బిజినెస్ చేయాలనుకున్నప్పుడు దానికోసం పడాల్సిన కష్టాలు పడుతుంటావు. అది నీకు నచ్చి కొన్ని పడతావు, నచ్చక కొన్ని పడతావు, ఒక పద్ధతిలోనే వెళ్ళాలని పడతావు, కానీ కష్టం అయితే చేస్తావు, దాన్ని వదిలిపెట్టావు కదా. ఇది కూడా అంతే. యూ ఫైండ్ అన్ అదర్ వే టు డూ ఇట్, యూ ఫైండ్ యువర్ ఓన్ వే, కొత్త వే క్రియేట్ చేసుకుంటావు. కానీ ఒక చేయాలనుకుంది వదిలిపెట్టడం అయితే ఇంపాసిబుల్ మనిషి. అట్లా అంటే సైంటిస్ట్లే ఉండరు, అట్లా అంటే టెక్నికల్గా మనకి కొత్త ఇన్నోవేషన్సే ఉండవు. ఇది కూడా అంతే. అంటే ఒక మొగాడు స్వేచ్ఛగా నేను ఇది చేయాలనుకుంది ఇలా చేయగలుగుతున్నాడో అలాగే చేయగలగాలి. శ్రీరెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పిందంట, నువ్వు తనకి ఫోన్ చేసి నాకు ఒక మంచి రిచ్ బాయ్ ఫ్రెండ్ని, అన్ని గిఫ్ట్స్ అన్నీ చూసేవాడిని, నాకు పరిచయం చెయ్యని అన్నావు అని తనకి ఫోన్ చేసి అన్నావా? లేదు. ఓకే, తను ఎప్పుడు అనింది ఒక ఇంటర్వ్యూలో. ఓకే, అలా ఉంటే బాగానే ఉండేది. ఇన్ని డిస్కషన్లు కూడా అవసరం లేదు, హ్యాపీగా పీస్ఫుల్గా సినిమాలు తీసుకుంటూ కూర్చుంటుండే. అంటే అంటారు కదా, పని లేనోడు ముచ్చట్లు చెప్తాడు, పనున్నోడు సపోర్ట్తో పని చేసుకుంటాడని. సో పైసలు ఉండుంటే పని చేసుకునేదాన్ని. అంటే అలా చేస్తే అమ్మాయిలకి ఆప్షన్స్ ఏం తక్కువ లేవు. అమ్మాయి తప్పు చేయాలి అని డిసైడ్ అయితే ప్రపంచం డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది ఎప్పుడు.
ఎందుకు ఎప్పుడు చూసినా అమ్మాయిల మీదే ఈ అబ్బాయితో తిరిగింది, ఈ అమ్మాయి ఏదో పొట్టి బట్టలు వేసుకుంది, ఈ అమ్మాయి వాడితో పడుకుంది, ఈ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఈ హీరో దగ్గరికి, ఎప్పుడు చూసినా అంటే అబ్బాయిలకి ఉండదంటావా? లేకపోతే ఎందుకు అంటే బయట వేరే హాస్పిటల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, ఐటీ కంపెనీస్ ఉన్నాయి, కాల్ సెంటర్స్ ఉన్నాయి, ఆర్టీసీ ఉంది, ఇట్లా గవర్నమెంట్ సెక్టర్స్ ఉన్నాయి, ఇలా ఉన్నా కానీ ఎక్కువ ఫిల్మ్ దీని మీద ఉండే అమ్మాయిలు, మోడలింగ్లో ఉండే అమ్మాయిలు వీళ్ళ మీదనే వస్తుంది. అంటే అక్కడ జరగట్లేదని కాదు, అక్కడ కూడా జరుగుతాయి కానీ వీళ్ళ మీద జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అబ్బాయి వీళ్ళ చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బయటికి వస్తుంది. అక్కడ కూడా కెమెరాలు పెట్టడం స్టార్ట్ చేస్తే అసలు విషయాలు బయటపడతాయి. అంతే అంటావు. ఈ మీటూ మూవ్మెంట్ గురించి ఏం చెప్తా అంటే ఇప్పుడిప్పుడే అందరూ వచ్చి మాట్లాడుతున్నారు, బాగుంది. లాస్ట్ టైం అక్కడ న్యూయార్క్లో జరిగినప్పుడు నేను అక్కడ ఉన్నాను, అంటే నాకు అసలు గూస్ బంప్స్ వచ్చాయన్నమాట అంతమందిని ఆ మూమెంట్లో చూసినప్పుడు. ఇప్పుడిప్పుడే మాట్లాడుతూ ఉన్నారు, కొంత చాలా తక్కువలే మాట్లాడడం, బట్ కొంతలో బెటర్ అనిపిస్తుంది. నువ్వేమంటావు అసలు ఈ మూమెంట్ గురించి? అంటే ఇప్పుడు పెట్రియార్కియల్ సొసైటీ, పెట్రియార్కి ఫ్యామిలీ మీద ఒకలా పనిచేస్తుంది, సొసైటీలో పనిచేస్తున్న ఒక అమ్మాయి మీద ఒకలా పనిచేస్తుంది. ఇదర్ ఇంట్లో సింగిల్ మ్యాన్ సపరేషన్, ఫ్యామిలీ మెన్ సపరేషన్ ఆర్ సోషల్ మెన్ సపరేషన్, ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సో పెట్రియార్కీలోంచి నువ్వు ఎంత % బయటికి వచ్చావు అనే క్యాలిక్యులేషన్ మీద మనం కౌంట్ చేసుకుంటే, అంటే నేను ఒకటి కింద స్లేవరీ చెయ్యను అని బయటికి వచ్చా, కానీ వాళ్ళు తొక్కుతుంటే వీళ్ళు తొక్కుతుంటే తొక్కించుకుంటున్నా. కానీ అది ఎంతవరకు నేను ఇంట్లోంచి బయటికి వచ్చా, నేను ఎంపవర్డ్ అనుకుంటే లేదు, ఇంకా నువ్వు తొక్కించుకుంటున్నావు, నువ్వు ఇంకా నోరు తెరిచి మాట్లాడట్లేదు. నువ్వు నిజంగా ఎప్పుడైతే నీకు నిజంగా దమ్ముంటే, నువ్వు రియల్ లైఫ్ బతుకుతున్న దాని గురించి నువ్వు మాట్లాడగలిగే దమ్ముంటే ఆ రోజు మాత్రమే నువ్వు ఎంపవర్డ్. నేను అప్పుడే నేను నమ్ముతాను ఎంపవర్డ్ అని. ఎందుకు మాట్లాడాలి, నేను బ్రతికితే సరిపోతుంది కదా అంటే, నువ్వు కష్టపడి వచ్చావు, నువ్వు ఒక సొల్యూషన్ తెలుసుకున్నావు, నువ్వు ఆ సొల్యూషన్ ఇంకా ఇవ్వాలి. దట్స్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యువర్ హ్యూమన్ టు అదర్ పీపుల్. యా, అప్పుడే నీ లైఫ్కి ఒక మీనింగ్ అనేది ఉంటుంది. సో యు ఆర్ నథింగ్ లెస్ దాన్ అన్వాంటెడ్ యూస్లెస్ పర్సన్ అంతే. సో అట్లా నువ్వు ఎంత ఎంపవర్ అయ్యావు అనే దాని మీద కౌంట్ చేసుకుంటే ఒక 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 వేవ్ వచ్చింది, అందరూ మాట్లాడదాము అనుకున్న వేవ్ వచ్చి అక్కడ ఇద్దరు ముగ్గురు మాట్లాడడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఏ కేసులు కూడా ప్రూవ్ చేయలేము. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతాయంటే, ఇండస్ట్రీలో అరే ఈ మాట బయటికి చెప్తే నాకు ఇంకా కెరియర్ ఆగిపోతుంది అని చాలామంది చెప్పకుండా ఉండిపోతారు. అలా నాలాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడగానే మిగతా వాళ్ళు స్టార్ట్ అయ్యేసరికి వాళ్ళు ప్రూవ్ చేసుకోలేరు. అలాంటప్పుడు వాళ్ళ పేర్లు పాడవుతున్నాయి. ఈ ఎందుకు వచ్చిన లొల్లి అప్పుడు దాకా సపరేషన్ తీసుకుంటే అయిపోతుంది కదా అంటే, అక్కడ కూడా నువ్వు ఎంపవర్ కాదు. ఇంకా అర్థమైందా? అది దాటి నువ్వు ఎప్పుడైనా బయటికి వచ్చి నువ్వు ఎంత తొక్కితే నేను నీ మీద అంత కూర్చుంటా, నువ్వు మొండి కూర్చుంటే అప్పుడు ఎంపవర్మెంట్ అయినట్టు. సో మీటూ అనేది ఒక టేస్ట్ చూపించింది అమ్మాయిలకి, ధైర్యంగా ఉండడం, బతికే హక్కు నీకు ఉంది అని చెప్పడానికి ఒక నాకింగ్, అది డోర్ మీద నాక్. ఇలా అమ్మాయిలు క్రౌడ్ ఎప్పుడైతే పెరిగి ప్రొఫెషనల్ స్టేజెస్లో లాంగ్ టర్మ్లో పనిచేసిన తర్వాత ఉంటాయో, నేను అదే చెప్తున్నాను కదా, 5-10 years తర్వాత అమ్మాయిల వరల్డ్ ఈజ్ డిఫరెంట్. నాకు అనిపిస్తుంది, అరే ఇంకొక 10 ఏళ్ళ తర్వాత పుట్టుండాల్సింది, ఎంత హ్యాపీగా ఉండేది అనిపిస్తుంది. జనరల్గా అంటే ఇప్పుడు ఇట్లా సింగిల్గా ఉండే అమ్మాయిల గురించి ఒక టాక్ జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఎవరితో అంటే వాళ్ళతో తిరుగుతూ ఉంటారు, వీళ్ళు చాలామందితో సెక్స్ చేస్తూ ఉంటారు అని. అసలు నీ ఒపీనియన్ ఏంటి ఈ సెక్స్ గురించి? ఈ సింగిల్ విమెన్ ఇలా ఉంటారు అలా ఉంటారు అనే వాళ్ళకి నువ్వు చెప్పే ఆన్సర్ ఏంటి? ఈవెన్ నేను కూడా సింగిల్, నేను కూడా ఫేస్ చేసిందే, బట్ నీ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు అనేవాళ్ళు అంటూనే ఉంటారు, కానీ నీకేమైనా హెల్త్ బాగాలేనప్పుడు లేదా నువ్వు ఇమోషనల్గా ఉన్నప్పుడు ఆ అనేవాళ్ళు ఎవరు రారు నేను చూసుకోవడానికి. సో వాళ్ళ మాటలు పట్టించుకోవడం ఫస్ట్ మానేయాలి. తర్వాత నీ సంతోషం గురించి నువ్వు ఏం చేస్తున్నావు అనేది నీకు తెలుసు. ఇప్పుడు చిన్న పిల్లలు అంటే తెలియక తప్పులు చేస్తారు, కానీ 18+ తర్వాత మనము ఒక దేశాన్ని పాలించే మనిషికి ఓటేసేంత తెలివి ఉందంటే మనకి, కనీసం మన శరీరంతో మనం ఏం చేసుకోవాలి, మన ఫ్యూచర్తో ఏం చేసుకోవాలి అనే తెలివి అయితే బేసిక్గా ఉండుంటుంది. సో ఒకరితో ఉన్నారా 10 మందితో తిరుగుతున్నారా అనేది ఏం ఫరక్ పడుతుంది? హూ ఆర్ యూ? నువ్వెవ్వరు అసలు? పక్కకెళ్ళు. ఆ యాటిట్యూడ్తో ఉండే తప్ప వీ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ ఎనీబడి. ఇక్కడ నువ్వు ఆన్సర్ చేయడానికి పుట్టలేదు, నీ బతుకు నీ కష్టం నువ్వు పడ్డానికి పుట్టావు. సో నువ్వు హ్యాపీగా ఉంచుకో. ఇంత టాక్సిక్ వరల్డ్లో ఇంత ప్రశాంతంగా కూర్చొని మనం ఇద్దరం ఇంటర్వ్యూ చేసుకోగలుగుతున్నాం అంటే వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. అంటే మనం ఇట్లా చూడడానికి సింపుల్గా కూర్చొని మాట్లాడుతున్నాం, కానీ ఈ ధైర్యం రావడానికి, ఇవి చేయడానికి చాలా స్ట్రగుల్స్ అయ్యి ఈ ఫేస్కి వచ్చాము. చాలామంది లక్కీగా ప్రివిలేజ్డ్ అమ్మాయిలు ఎలా ఉంటుందంటే, రిచ్ ఫ్యామిలీ ఉన్నా కూడా, మంచి పేరెంట్స్ ఉన్నా, బాగా చదువుకున్న పేరెంట్స్, ఎవాల్వ్ అయిన పేరెంట్స్ ఉన్నా, వాళ్ళకి కష్టాలు కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళతో సంబంధం లేదు, మీరు హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. బట్ ఫర్ ఉమెన్ హు ఆర్ స్ట్రగ్లింగ్, I think we are doing a great job.
థ్యాంక్ యూ గాయత్రి, థ్యాంక్ యూ సో మచ్. pleasure. చాలా చాలా విషయాల మీద నీ ఒపీనియన్ని చాలా బాగా చెప్పావు. ఎందుకంటే ఇంతకుముందు అంతా ఒక చెప్పాను కదా, తమ్నైల్స్ అంతా ఒక డిఫరెంట్, నువ్వు చెప్పిన ఆస్పెక్ట్ ఈస్ డిఫరెంట్ అయ్యి ఉంటే వాళ్ళు ఇంకొకలాగా దాన్ని ప్రొజెక్ట్ చేశారు. బట్ నేను నిన్ను బాగానే ప్రొజెక్ట్ చేశానని అనుకుంటున్నాను. టైటిల్స్ చూసినాక అప్పుడు చెప్తావా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ న్యూ ప్రాజెక్ట్ ఆల్సో, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద ఇంటర్వ్యూ అండ్ దిస్ మచ్ ఆఫ్ టైమ్. మై ప్లెజర్, ఆల్వేస్ విత్ యూ. సో చూసాం కదండి, ఇది గాయత్రి గుప్తా లోపల మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది మీరు ఇప్పుడే చూసారు. చిన్నపిల్లలాగా అనిపిస్తుంది. సో ఇది ఈరోజు ఈమెని బయట పెట్టే ప్రయత్నం నేను చేశాను. ఎంతవరకు సక్సెస్ అయ్యానో మీరే చెప్పాలి, కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ అ లాట్. For more videos like this, subscribe Big TV channel.